హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లీగల్ బైట్స్ అండ్ లైఫ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్స్ ప్రాపర్టీ ఇష్యూ ఇన్వాల్వింగ్ ఓవర్ ₹15,000 crores. సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి భోపాల్లో 15,000 crore వర్త్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ న్యూస్ లోకి ఎందుకు వచ్చాయి, అసలు ఇష్యూ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కి 3 డాటర్స్ ఉన్నారు. హీ వాజ్ నవాబ్ హమీదుల్లా ఖాన్. హీ వాజ్ ద లాస్ట్ నవాబ్ ఆఫ్ భోపాల్. ఈ 3 డాటర్స్ ఎవరంటే అబీదా సుల్తాన్ ఎల్డెస్ట్ డాటర్, సజీదా సుల్తాన్ సేఫ్స్ గ్రాండ్ మదర్, రాబియా సుల్తాన్. ఇండిపెండెన్స్ తర్వాత అబీదా సుల్తాన్ హూ వాజ్ ద మెయిన్ హెయిర్ వెంట్ టు పాకిస్తాన్ కి మూవ్ అయిపోయి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వదిలేసుకున్నారు. అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. అబీదా సుల్తాన్ మెయిన్ హెయిర్ కాబట్టి ఆవిడ పాకిస్తాన్ వెళ్ళిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఏవైతే అసెట్స్ ఇండియాలో సిచ్యువేట్ అయి ఉన్నాయో అవి ఎనిమీ ప్రాపర్టీస్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పారు. ఎనిమీ ప్రాపర్టీ అంటే ఇండో చైనా వార్ టైంలో ఇండియన్స్ ఎవరైతే మైగ్రేట్ అయిపోయి పాకిస్తాన్ ఇంకా చైనా వెళ్ళిపోయి వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఏమైనా సిచ్యువేట్ అయి ఉంటే వాటిని ఎనిమీ ప్రాపర్టీస్ కింద కన్సిడర్ చేస్తారు. 2000లో ట్రయల్ కోర్ట్ సేఫ్ ఫ్యామిలీని లీగల్ హెయిర్స్ గా యాక్సెప్ట్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని సేఫ్ కి బిలాంగ్ అవుతాయని ఆర్డర్ ఇచ్చింది. బట్ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అందరు లీగల్ హెయిర్స్ కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షేర్ అనేది వెళ్ళాలి. సో అదర్ లీగల్ హెయిర్స్ ఆల్సో స్టార్టెడ్ క్లెయిమింగ్ దేర్ షేర్. 2014లో the government of India officially declared that these properties are considered as enemy properties. So government ఈ ప్రాపర్టీస్ ని టేక్ ఓవర్ చేసేయచ్చు అన్నట్టు డిక్లేర్ చేసింది. In 2015, the Madhya Pradesh High Court issued a temporary stay preventing the government taking control over these properties. December 2024లో the Madhya Pradesh High Court lifted that stay and సేఫ్ ని 30 days లో అప్పీల్ వేయమన్నారు. కానీ సేఫ్ అప్పీల్ చేయలేదు. రిపోర్ట్స్ ప్రకారం ఆ టైంలో హీ వాజ్ ఇంజర్డ్ ఇన్ అన్ అటాక్ అట్ హిస్ ముంబైస్ హోమ్. అప్పీల్ చేయకపోవడం వల్ల భోపాల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రాపర్టీస్ అన్ని టేక్ ఓవర్ చేసుకోవాలనుకుంది. ఎర్లియర్ అదర్ లీగల్ హెయిర్స్ ఏదైతే 2000 ట్రయల్ కోర్ట్ జడ్జ్మెంట్ ని ఛాలెంజ్ చేశారో ఇప్పుడు ఇన్ జూలై 2025 ద మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే సేమ్ ట్రయల్ కోర్ట్ ని మళ్ళీ రీట్రయల్ కండక్ట్ చేసి ఫ్రెష్ గా మ్యాటర్ ని కన్సిడర్ చేసి విత్ ఇన్ 1 year వర్డిక్ట్ అనేది ఇవ్వమన్నారు. వాట్ హ్యాపెన్స్ నౌ? ఇప్పుడు సేఫ్ ఫ్యామిలీకి ఈ ప్రాపర్టీస్ మీద ఎటువంటి రైట్ అనేది లేదు. ఆఫ్టర్ 1 year ఇఫ్ ఒకవేళ కోర్ట్ డెసిషన్ అనేది ముస్లిం పర్సనల్ లా అప్లై అవ్వాలి అని చెప్పిస్తే ఈ ప్రాపర్టీస్ అనేవి అందర్ హెయిర్స్ కి ఈక్వల్ గా డివైడ్ అయిపోతాయి. ఇఫ్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఇవి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.